నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు 2026లో కుంభరాశికి ఎలా ఉంటుంది గురుగారు? ఇప్పటిదాకా గురుగారు 2026లో ఏ రాశికి ఎలా ఉంటుందో చాలా క్లియర్గా తెలియజేశారండి. మిగతా రాశులు కనుక మీరు కనుక చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము, తప్పకుండా చూడండి. వాళ్ళకి ఏ ప్రొఫెషన్ సూట్ అవుతుంది, అలాగే వారి గుణగణాలు ఎలా ఉంటాయి, వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో గురుగారు చాలా క్లియర్గా తెలియజేశారు. సో ఇప్పుడు చెప్పండి గురుగారు, కుంభరాశి వారి గుణగణాలు ఎలా ఉంటాయి, అలాగే వాళ్ళకి కలిసి వచ్చే ప్రొఫెషన్ ఏదో కూడా ముఖ్యంగా తెలియచేయండి గురుగారు. ఎందుకంటే ఈ జనరేషన్లో ముఖ్యంగా ప్రొఫెషన్ సూట్ అవ్వక చాలామంది లైఫ్లోనే ఫెయిల్ అవుతూ ఉంటున్నారు. సో వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది, అలాగే వాళ్ళకి ఏం కలిసి వస్తాయో అన్నీ తెలిస్తే కనుక కొంచెం ఈజీగా ఉంటుంది కదా. సో ఈ విషయాలు చెప్పండి గురుగారు. తప్పకుండా మన ప్రేక్షక దేవులందరికీ కూడా జై శ్రీమన్నారాయణ. మేడం గారు ఎలా ఉన్నారు? బాగున్నాం గురుగారు. మీరు ఎలా ఉన్నారు? నేనైతే ఇలా ఉన్నాను. అయితే మన ప్రేక్షకులు ఆదరించినంత వరకు బాగానే ఉంటాం. అవును గురుగారు, అది మటుకు నిజమే. ఎందుకంటే ముఖ్యంగా మన ప్రేక్షకులు ఎట్లా ఆదరిస్తారంటే కనుక మనం చెప్పేటువంటి విషయాల్ని ఆచరణలో తీసుకొని ఎంతోమంది ఉన్నతమైనటువంటి శిఖరాలకి ఎదిగినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. అది మన ప్రెడిక్షన్స్ అనే కాదు, మన గురువు గారులు చెప్పనివ్వండి, మన ఛానల్ ద్వారా ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉన్నాయి. ఒకళ్ళు ఎవరికి కూడా డబ్బులు ఇచ్చి పెంచి పోషించే అవసరం లేదండి. ఒక సరైన సమయంలో సరైనటువంటి నిర్ణయం, ఆ సరైనటువంటి ఆలోచన, సరైనటువంటి అవకాశం, ఇవన్నీ కూడా కల్పించడానికి ఒక సలహా కావాలి. ఆ సలహా అనేది మన ఛానల్ ద్వారా వెళ్ళడం అనేది చాలా గొప్ప విషయం. అది మన ప్రేక్షకుల దేవుళ్ళు కూడా ఆచరించడం అనేది ఇంకా గొప్ప విషయం. అందరూ కూడా బాగుండాలి, అందులో మీరు ఉండాలి. నేను ఆల్రెడీ ఉంటాను. ఓకే, అయితే మనకి ఇప్పుడు ద్వాదశ రాశుల్లో ఒకటి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఏదైతే ఉంటుందో, ఈ కుంభరాశి 2026 సంవత్సరం 2025 సంవత్సరాన్ని పోల్చుకుంటే కనుక కొంతమేర మిశ్రమంగా ఉంటుంది అని చెప్పొచ్చు. ఈ కొంతమేర మిశ్రమంగా ఉండేటువంటి కుంభరాశి మొదటిగా మనం చూసుకున్నట్టయితే కనుక మొదటి అధ్యాయంగా మనకి 2025 సంవత్సరం తీసుకోవాలి. ఈ 2025 సంవత్సరంలో జరిగినటువంటి పరిణామాలు వీరికి కొంతమేర మిశ్రమంగానే ఉంటుంది. ఎందుకంటే కనుక శని భగవానుడు 2వ స్థానంలోకి వెళ్ళిపోయినాడు, స్వస్థానం నుంచి 2వ స్థానానికి వెళ్ళిపోయినాడు. అలా అని శని భగవానికి అశుభ దృష్టి లేదా అంటే ఉన్నది, కానీ గుడ్డి కన్నా మెల్లమేలు కాబట్టి కొంతమేర మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఆ శని భగవాన్ అశుభ దృష్టి పోయిందిలే అనుకుంటే మళ్ళీ వెంటనే రాహు ఉన్నాడు. రాహు కూడా ఇప్పుడు స్వస్థానం అంటే కుంభరాశిలో రాహు సంచరిస్తూ ఉంటాడు. ఈ సంవత్సరం మొత్తం కూడా కొనసాగుతూ ఉంటాడు. ఇక కుంభరాశిలో ఉన్నటువంటి రాహుకి ఆపోజిట్స్ అయినటువంటి మనకి సింహరాశిలో కేతు అనేది సంచరిస్తూ ఉంటాడు. ఈ సంవత్సరం మొత్తం కూడా ఉంటాడు. ఇక జూన్ వరకు కొనసాగేటువంటి గురువు, అంటే గురువు అటు ఇటు వెళ్ళినప్పటికీ కూడా చీతంగా కొనసాగుతూ ఉంటాడు మిథున రాశిలో. ఇక శని భగవానుడు మీనరాశిలో సంచరిస్తూ ఉంటాడు సంవత్సరం మొత్తం కూడాను. ఇక వీరికి నక్షత్రాల పరంగా మనం చూస్తున్నట్టయితే కనుక శ్రవణ, ధనిష్ట, శతభిష ఈ 3 నక్షత్రాలు కూడా ఈ కుంభరాశిలోకి సంచరిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ కుంభరాశిలో MLS ఈ 3 లెటర్స్ కూడా పెట్టేదానికి అయితే అవకాశం బాగా కనిపిస్తూ ఉంటుంది. ఇక వీరికి గుణగణాలు, వీరి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే కనుక వీరికి కష్టపడే తత్వం ఉంటుంది. వీరు ఎన్నో కోట్ల రూపాయల డబ్బులు వీరి దగ్గర ఉన్నప్పటికీ కూడా తోటమాలిగాను, వీరి వంట వండుకున్న వీరిజను, లేకపోతే ఏదో రకమైన మూటలు మోసుకుంటూనో, అంటే వీరి యొక్క ఉన్నటువంటి స్థానం తప్పకుండా అన్ని రకాలుగా చేసుకునే తత్వం ఉంటుందన్నమాట. అంటే ఎవరి మీద వీరు ఆధారపడరు. కావాలని ఇంకోళ్ళు సహాయం చేసే గుణం ఉంటుంది తప్పితే ఇంకొకరి దగ్గర ఏదో తీసుకోవాలి, బాగుపడాలనే తత్వం వీరి దగ్గర ఉండదు. అందులో వీరికి గర్వం కానీ అలాంటి ఏమి కూడా వీరికి కనపడవు. ఉన్నతమైన స్థానంలో ఉన్నామే, మనం ఈ స్థాయిలో ఉండాలి అనేటువంటిది కనపడదు. ఇక వీరు చూడటానికి అయితే చాకచక్యంగా ఉంటారు, అందంగా ఉంటారు, ఆహ్లాదకరంగా ఉంటారు, అట్రాక్టివ్గా ఉంటారు. ఇక వీరికి పెద్ద నుంచి చిన్న వరకు మిడిల్, అప్పర్ మిడిల్, లోయర్ ఈ క్లాసెస్ అన్నీ కూడా వీరు చూసినట్టయితే వీరికి ఏది ఈ క్లాసెస్ సరిపోవు. ఎందుకంటే కనుక వీరికి ఈ 3కి కాలమ్ ఉంటుంది అనమాట. ఈ 3 కలిపి ఒకటిలా ఉంటుంది అనమాట. భాగిస్తే కూడా ఏ శాష్ మీద వస్తూ అలా ఉంటారు వీరును. అంటే గురుగారు అంటే ఇప్పుడు మనకి కోయంబులు అంటే శాషం ఉంటుంది, మిగులుతుంది కదా. ఇప్పుడు మనకి ఒక చెవు ఉంటుంది. ఈ చెవులో ఎన్నో రకాల శబ్దాలు వినిపిస్తాయి, కానీ వినిపించే చెవి ఒకటే కదా. అలానే వీరికి ఎంతో రకాల మనుషులు ఉన్నప్పటికీ వీరిలో మార్పు అనేది రాదు. అలాంటి మార్పు చెందనటువంటి వాళ్ళల్లో ఉండేటువంటి వారే కుంభరాశి వారు. అందులోనూ ఈ కుంభరాశి వారికి అనూహ్యమైనటువంటి ఆరాధన ఎక్కువ ఉంటుంది, ఆప్యాయత ఎక్కువ ఉంటుంది, అనురాగం ఎక్కువ ఉంటుంది, ప్రేమ ఎక్కువ ఉంటుంది, ఇష్టం ఎక్కువ ఉంటుంది. ఒకసారి వీరికి
ఎవరైనా కనెక్ట్ అయితే కనుక ఖచ్చితంగా వీరు విడదీసేటువంటి ఆలోచన వీరికి ఉండదు. ఇంకోటి ఏంటంటే మూలిగిరీతం తాటిగా పడ్డట్టుగా వీరు ఆల్రెడీ ఇలాంటి బాధలు పడుతూ ఉంటారు, అలానే కొనసాగుతూ ఉంటారు, ఎన్నో దెబ్బలు తగులుతూ ఉంటాయి, వీరు ఎదుగుతూ ఉంటారు, మళ్ళీ కింద పడుతుంటారు, మళ్ళీ ఎదుగుతుంటారు, మళ్ళీ కింద పడుతుంటారు. అయినప్పటికీ కూడా బాధ్యతను ఎక్కడ తప్పరు వీరు, బాధ్యత రహితంగా అసలు ఉండరు వీరు. ఎక్కడ ఏ బాధ్యత ఉండాలో ఆ రకంగా ఉంటారు వీరు. వీరి లక్షణాలు ఇవన్నీ. ఎవరికైనా కావాలంటే వీరికి లేకపోయినా సరే ఎవరిని అడిగైనా సహాయం చేయగలుగుతారు. అలాంటి లక్షణాలు ఉంటాయి వీరికి. సంపాదన విషయంలో కావచ్చు, ఆచరణ విషయంలో కావచ్చు, చాలా వెరైటీగా, విచిత్రంగా, ఎవరికి తట్టినటువంటి థాట్స్తో వీరు ఆలోచన విధానం ముందుకు వెళ్తూ ఉంటారు అన్నమాట. కొత్త కొత్తగా అన్నీ కూడా సృష్టిస్తూ ఉంటారు. దాంట్లో మొదటి భాగంలో ఉంటారని చెప్పుకోవచ్చు కుంభరాశి వారు. దాంట్లో ముఖ్యంగా మరొక విషయం ఏంటంటే కనుక కుంభరాశి వారు చూడడానికి ఎలాగా కనిపించినా కూడా చాలా మంచి వ్యక్తులుగా లోపల కూడా బయట పెట్టుకునే విధంగా అసలు ఉండరు. అందరిని కూడా నమ్మేటువంటి వ్యక్తుల్లో ఉన్నటువంటి వాళ్ళలో ఎక్కువగా శాతం కనిపించేవారు కుంభరాశి వారు. ఇకపోతే బాధ్యత, ఒకసారి మాట ఇవ్వటం జరిగితే కనుక ఆ మాటని తప్పరు. ఎన్ని కష్టాలు వచ్చినా మాట తప్పేలా ఉంచుకోరు, అది తీర్చుకునేలా ఉంచేటువంటి వాళ్ళలో కుంభరాశి వారు ఎక్కువగా ఉంటారు. ఇకపోతే భార్యాభర్తల మధ్య కావచ్చు, పెద్దల మధ్య, పిల్లల మధ్య కావచ్చు, ఏదైనా గొడవలు వచ్చినప్పటికీ కూడా వీరే ఒక అడుగు తగ్గుతూ ఉంటారు. సరే పోనీలే అని వీరే ఒక అడుగు తగ్గి వారే మంచివారని చెప్పేసి అని వెళ్ళిపోయేటువంటి తత్వం ఎక్కువ ఉంటుంది. ఇక గ్రూప్ రాజకీయాలు చేసేటువంటి అలవాటు వీరికి ఉండదు. ఇక వీరికి సంఘంలో విద్రోహం కాకుండా సంఘంలో నాయకురాలులాగాను, సంఘంలో నాయకుల్లాగాను కొనసాగించడం తత్వం ఎక్కువగా ఉంటుంది. ఇక కుంభరాశిలో పుట్టినటువంటి స్త్రీ పురుషులు ఇరువురికి కూడా కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుంది. మోసం చేసే తత్వం వీరికి తెలియదు. అలానే బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ఇరువురికి కూడా బాగానే బాధ్యతలు తీసుకొని ఉంటారు. ఇంట్లో వీరొక్కరు ఉంటే కనుక ఇంకెవరు ఉన్నా లేకపోయినా కొనసాగుతుంటే పనులన్నీ కూడా. ఇక కుంభరాశి వారు ఉంటే వేరే రాశి వారు ఇంకేం ఆలోచించే అవసరం లేదు. వారు చిన్నవారైనా పెద్దవారైనా సరే అన్ని రకాల బాధ్యతలు. చివరికి ఇంట్లో బామ్మగారు ఏం తింటారు, ఇంట్లో నాన్నగారు ఏం తింటారు, ఇంట్లో భర్త భార్య ఏం తింటారు, పిల్లలకి ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా అన్ని మనసులు కలగలుపుకొని తెలిసేటువంటి రాశి ఏదైనా ఉంది అంటే కనుక కుంభరాశి. కాబట్టి అలాంటి రాశి గురించి అయితే చాలా గొప్పగా మనం చెప్పుకోవచ్చు. అలాంటి రాశిలో ఉన్నటువంటి వాళ్ళని ముందు ముఖ్యంగా ఎవరైనా సరే, కొత్తవారైనా పాతవారైనా, వారి కుంభరాశి అయితే చాలు, వాళ్ళని ఖచ్చితంగా నమ్మొచ్చు. అందుకే కొన్ని ఇండస్ట్రీస్లో, కొన్ని కంపెనీస్లో రాసులు తీసుకుని రాశి ప్రకారంగా కూడా జాబ్స్ ఇస్తూ ఉంటారు. ఈ కుంభరాశి వారికి మెయింటెనెన్స్, హెచ్ఆర్, ఆర్గనైజర్, మేనేజర్, సిఇఓ, ఎండి ఇలాంటి పోస్టులు ఇస్తూ ఉంటారు. ఫైనాన్షియల్ విషయాల్లో ఎక్కువగా వీరు నమ్మకంగా ఉంటారనమాట. కాబట్టి కొత్త వారికి కూడా అలాంటి అప్పగించేటువంటి బాధ్యతలు ఇస్తూ ఉంటారనమాట. ఇలాంటి రాశి గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా చాలా తక్కువగా ఉంటుంది వారి లక్షణాలు. ఇకపోతే 2026లో ఎలా ఉంటుంది? ఇకపోతే వారికి 2026 సంవత్సరం. ఈ 2026 సంవత్సరం కూడా వీరికి అనూహ్యంగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. అనూహ్యంగా ఏంటి, బాగానే కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఎట్లా కలిసి వస్తుంది అంటే కనుక శని భగవానుడు మారిపోయినాడు. శని భగవాను మారినప్పటికీ వీరి దాంట్లో కుజుడు ఉన్నాడు. ఈ కుజుడు కూడా కొనసాగుతూ ఉంటాడు సంవత్సరం మొత్తం కూడా. అంటే నక్షత్రాలు స్థానం మారినప్పటికీ రాశి మారడు కుజుడు కూడా. అలానే రాహు కొనసాగుతూనే ఉంటాడు మీ యొక్క కుంభరాశిలో. ఇక కేతు కూడా కొనసాగుతూనే ఉంటాడు సింహరాశిలో. కాబట్టి ఈ యొక్క రాశిని పట్టేసి మనం చూసుకున్నట్టు ఏంటంటే రెండో స్థానంలో మనకి శని భగవాన్ ఉన్నాడు. కాబట్టి రెండో స్థానంలో ఉన్నప్పుడు శని భగవాన్ ఏం చేస్తాడంటే కనుక మనం ఎంత సంపాదించినా కూడా మళ్ళీ ఇంకా అవి ఎన్నో కానీ, అంటే రోజు రూపాయి సంపాదించాం, ఈ రూపాయికి తగ్గటువంటి ఖర్చు వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ రేపు 2 రూపాయలు సంపాదిస్తే 2 రూపాయల దగ్గర ఖర్చు వెళ్ళిపోతుంది. అంటే మిగిలించుకోలేనటువంటి ఆదాయం ఉంటుంది. కానీ అది మిగిలించుకోలేకపోయినా ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు లాంటివి ఎక్కువ మిగిలించుకున్న పేరు, ప్రఖ్యాత, హోదా ఇవన్నీ కూడా ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి అన్నమాట. ఇక మనతో పాటు పుట్టినటువంటి సోదరి భావంతో ఉన్న వారితో ఎక్కువ విభేదాలు, గొడవలు వచ్చేటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కనుక శని భగవాన్ రెండో స్థానం ఉన్నప్పుడు కానీ ఆ రెండో స్థానంలో సూచించేవి ఏంటంటే తల్లి తరపున ఉన్నటువంటి ఆ బంధువర్గీయులు ఎవరైతే ఉంటారో వారి తరపు నుంచి గొడవలు రావటం, ఆస్తులు తగాదాలు రావటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. తల్లితో సంబంధించినటువంటి విషయాల్లో కొంత ఎడబాటు భారంగా ఉండడం లాంటివి, అంటే చికాకులు లాంటివి కూడా కొంత కొనసాగుతూ ఉంటాయి. అవి ఎక్కువ కాలం అయితే ఉండవు. అప్పుడు ఎప్పుడైతే గ్రహాలు కుజుడు కావచ్చు, రాహు కావచ్చు, కేతు కావచ్చు, అలానే శుక్రుడు, అలానే రవి మారినప్పుడు ఒక్కొక్కసారి అయితే అలాంటి విభేదాలు వచ్చేట్టు ఉన్నాయి. కాబట్టి కుంభరాశి వారు కొంచెం తగ్గుతూ ఉంటారన్నమాట. ఇకపోతే అది వచ్చేసి మనకి మార్చి వరకు ఉండొచ్చండి. మార్చి తర్వాత మనకి శుక్రుడు మారుతుంటాడు. శుక్రుడు మంచి స్థానంలోకి వస్తాడు మార్చి తర్వాత. అయితే మనకి జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 మాసాలు అయితే కనుక ఎక్కడైనా కొట్లాట్లు అవడం, గొడవలు అవడం, ఫైనాన్షియల్ ఇబ్బంది పడటం, అన్నదమ్ముల మధ్య విభేదాలు రావటం, ఆస్తులు తగాదాలు రావటము, ఆస్తి పంపకాల్లో విభేదాలు రావటము, పంపకాలు పంచుకోవడం, ఉమ్మడి ఆస్తులన్నీ కొల్లగొట్టడం లాంటి వాటిలో ఎక్కువగా పాత్ర మీది ఉంది అని చెప్పేసి తప్పు అంతా అన్ని వేళ్ళు ఆ కుంభరాశి వాళ్ళ మీద చూపించడము, తప్పులన్నీ వ్యక్తి చూపించడం లాంటివి జరుగుతుంది
జరుగుతాయి కాబట్టి వాటికి కొంచెం స్ట్రెస్ కాకుండా కొంచెం నిలబడితే కొంచెం బాగానే ఉంటుంది, ఇబ్బంది లేకుండా. జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 మాసాలు, ఈ 3 నెలలు. 3 మాసాలు. ఇకపోతే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాలు అయితే కనుక ఆస్తులు కూడబెట్టుకోవడమే కాకుండా సంపాదించుకునే విధాలు, అలానే కాలేజీల్లో ఉంటే అక్కడ పోటీ పరీక్షలు రాసుకోవటము, పోటీలో పాల్గొనటము, అక్కడ ఏదైనా జాబ్ ప్రకారంగా ప్రయత్నం చేయటము, కొత్త రకమైన జాబులు రావటము, వీరితోనే కంపెనీలు మొదలు పెట్టడము, ఇండస్ట్రీలు స్టార్ట్ చేయడము, రియల్ ఎస్టేటు, ఇటుక, ఇసుక, ఇనుము లాంటి, ఐరన్ లాంటి వస్తువుల్ని అమ్మటం కానీ, అలాంటి బిజినెస్ చేయటం కానీ, దాంట్లోకి వెళ్ళటము, ఏదైనా కష్టపడే తత్వంతో అన్నమాట. అలానే ట్రాన్స్పోర్ట్ రంగాలు, కొరియర్స్, ఎక్స్పోర్టు, ఇంపోర్టు, మార్కెటింగు, ఇలాంటి రంగాల్లో కూడా చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాల్లోనే చేసుకోవాలి కొత్తగా మొదలు పెట్టుకునేవి ఏదైనా ఉంటే కూడా. ఇకపోతే ఇక కుంభరాశి వారికి ఇప్పటివరకు కూడా ఒక్కసారి కూడా పెళ్లి కాలేదు పుట్టిన తర్వాత అనుకుంటే, వారికి పెళ్లి చేసుకోవాలనుకుంటే కనుక జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 మాసాలు అయితే కనుక ఖచ్చితంగా వీరికి కలిసి వస్తుంది. ఎందుకంటే శుక్రుడు, బుధుడు, రవి ఈ 3 కూడా కలయికతో మంచి శుభతిథులుగా వచ్చేసి శుభగ్రహాలుగా వీరికి సాముదనుకునేటువంటి విధంగాను సానుకూల పరిచేటువంటి విధంగా వీరికి కనిపిస్తూ ఉన్నాయి ఈ గ్రహాలన్నీ కూడా. అప్పుడు పెళ్లి చేసుకోవడానికి అది కూడా ఈ కుంభరాశిలో పుట్టినటువంటి పురుషుడికి అయితే కనుక ఉత్తర దిశ నుంచి వచ్చేటువంటి అమ్మాయి సంబంధం, ఈ కుంభరాశిలో పుట్టినటువంటి స్త్రీకి అయితే కనుక తూర్పు దిశ నుంచి వచ్చేటువంటి అబ్బాయి సంబంధం అయితే కనుక ఖచ్చితంగా కుదురుతుంది. అందులో కుంభరాశిలో పుట్టినటువంటి స్త్రీకి అయితే కనుక అయిన సంబంధం, మేనరికం కానీ అయినటువంటి బంధువుల నుంచి వచ్చేటువంటి సంబంధం అయితే ఖచ్చితంగా కుదురుతుంది. ఇది వచ్చేసి జూన్, జూలై, ఆగస్టు ఈ 3 మాసాల్లోనే అన్ఎక్స్పెక్టెడ్గా పెళ్లి కూడా అయ్యేసి విదేశాలకు వెళ్ళేట్టుగా ఎన్ఆర్ఐ సంబంధం కుదిరేలా కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరు కూడా వదులుకోకూడదు. ఎందుకంటే కుంభరాశి వాళ్ళకి ఎప్పుడో ఒకసారి వస్తుంది అదృష్టం. అంటే అదృష్టం ఒకసారి తలుపు తడుతుంది అంటారు కదా, అలాంటి అదృష్టం కుంభరాశులకు ఒకసారి వస్తుంది. ఆ టైంలో వీళ్ళు బద్ధకంగానో అనేజీగానో ఉండి తలుపు తీయలేదని వేరే వాళ్ళు తీసారనుకోండి, అది వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉండేది. అది స్విగ్గీ, జొమాటో ఎవరైనా తీయొచ్చు. కాకపోతే అదృష్టం కాబట్టి ఖచ్చితంగా కుంభరాశి వారే తలుపు తీయాలి. ఇది తలుపు తీస్తేనే అంటే వాకిట్లో కూర్చొని అవసరం లేదు, మనకు అర్థమవుతుంది, మనకి మైండ్ తెలుస్తుంది ఈ తలుపు నా కోసమే కొడుతున్నారు అని అర్థమవుతుంది. అప్పుడు తలుపు తీస్తే చాలు. ఇకపోతే వీరికి లవ్ మ్యారేజ్ అనేది పెద్దగా సెట్ అవ్వదు. ఒకవేళ అయిందంటే కనుక ఒక 5% మాత్రమే లవ్ మ్యారేజ్ సెట్ అవుతాయి 2026 సంవత్సరంలో. ఇకపోతే దీనితో పాటు మనం అనుకుంటే వ్యాపారాలు అయితే చాలా బాగుంటుంది. ఇక వీరు సొంతగా ఇండస్ట్రీలు స్టార్ట్ చేయడానికి కానీ, కొత్తగా ఏదైనా పంట పొలాలు సృష్టించడానికి కానీ, కొత్తగా ఏదైనా ఎరువులు సృష్టించడానికి కూడా వీరు చాలా అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క సంవత్సరము. దానికి సంబంధించినటువంటి ఎరువులు షాపులకు కానీ, లేదా కొత్తగా ఏదైనా ఎరువులు పంటలు పండించేదానికి ఉపయోగించడం పురుగు మందులకు కానీ, వాటి చేసే జాబుల ప్రకారం కూడా వీరికి బాగుంటుందని చెప్పొచ్చు. అలాంటి జాబులు కూడా వీరికి అద్భుతంగా ఉంటాయని చెప్పొచ్చు. ఇక ఇక్రిసాట్ లాంటి వాటి అయితే కనుక ఇంకా చాలా బాగుంటుంది. అంటే అగ్రికల్చర్ వాటిల్లో జాబ్స్ వీరికి ఇంకా చాలా బాగుంటాయి. అలానే ఎలక్ట్రికల్ రంగంలో కూడా వీరికి అద్భుతంగా రాణిస్తారని కూడా చెప్పొచ్చు. ఎలక్ట్రికల్ రంగం అది పెట్టడానికి కావచ్చు, ఇంటీరియర్ వర్క్ కానివ్వండి, డిజైన్స్ వాటిల్లో కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. ఆర్కిటెక్చర్ అనమాట, ఇలాంటి వాటిల్లో కూడా వీరికి అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు ఈ 2026 సంవత్సరం. కష్టపడే వారికి ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది, ఆ దేవుడి అనుగ్రహం కూడా ఉంటుంది. కాబట్టి వీరు ఒంటిని దాచుకోరు, శ్రమని దాచిపెట్టరు, వీరు ఖచ్చితంగా కష్టపడతారు కాబట్టి ఫలితం ఖచ్చితంగా వీరికి లభ్యపడుతుంది. కష్టపడేవాడికి గ్రహాలతో సంబంధం ఉండదు. ఏ గ్రహం ఉన్నా, ఏ గ్రహం చార్ట్ చూపించినా వీరికి కష్టపడతారు కాబట్టి గ్రహాలతో సంబంధం లేదు. కష్టపడితేనే గ్రహాలు శోధిస్తూ ఉంటాయి అన్నమాట. కష్టపడితేనే గ్రహాలు వీరికి మంచి చేస్తూ ఉంటాయి. ఇకపోతే వీటితో పాటు జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 మాసాలు అయితే పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి. అన్ఎక్స్పెక్టెడ్గా పెళ్ళి అవుతుంది. ఇక ఏదైనా భార్యాభర్త మధ్య విభేదాలు ఉన్నా ఈ మాసంలో మనం మాట్లాడుకున్నట్టయితే కనుక సెట్ అయిపోతాయి. ఇక ఆగస్ట్, ఆ తర్వాత సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 4 మాసాలు కూడా వీరికి విదేశీ ప్రయత్నం కానివ్వండి, సొంతగా ఎవరికైనా పెట్టుబడి పెట్టేసి ఇల్లు కన్స్ట్రక్షన్ చేయాలి, పొలాలు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, స్థలాలు కొనుక్కోవాలి, కార్లు కొనుక్కోవాలనుకున్న వారికి కూడా అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. వీరి మీద శత్రుత్వం చూపించిన వారు కూడా మిత్రులుగా మారేటువంటి తరుణం అని చెప్పొచ్చు. కొత్తగా శత్రువులు పుడతారు అని చెప్పొచ్చు. ఏదైనా రాజకీయ రంగాల్లో వెళ్ళాలనుకుంటే కూడా ఈ లాస్ట్ 4 మాసాల్లో వెళ్తే చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు వీరికి వస్తాయి. తక్కువ కాలంలోనే మంచి పదవులు అయితే వీరికి లభ్యపడుతూ ఉంటాయి. ఇక సినీ రంగంలోకి వెళ్ళాలనుకున్న వారికి కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు ఈ 4 మాసాల్లోనే, లాస్ట్ 4 మాసాలు లభ్యపడతాయి. మంచి అవకాశాలు తక్కువ కాలంలోనే వీరికి లభ్యపడుతుంటాయి అన్నమాట. గ్రహాలన్నీ కూడా వీరికి శుక్రుడు కావచ్చు, కేతు కావచ్చు, బుధుడు కావచ్చు అద్భుతంగా వీరికి పరిగణనలోకి తీసుకోవచ్చు. కాబట్టి పంట పొలాలు పండిన తర్వాత ఆ పంటల్ని కొనడము, రైతులుగా కాకుండా ఆ మార్కెటింగ్ రంగాలు ఉంటే బయ్యర్ అంటారు, బయ్యర్స్ లాంటి వాటికి చేసుకోవడము కూడా బాగుంటుంది వీరికి. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కూడా ఎట్లానో వీరికి చేస్తారు కాబట్టి ఇలాంటివి కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి మార్కెటింగ్ రంగాలు కూడాను. ఇక ఈ 4 మాసాలు కూడా సంపాదించుకునే దానికి ఎక్కువ పెడతారు. ఇకపోతే డిసెంబర్ మాసంలో మాత్రం వీరికి కొంచెం ఆరోగ్య సమస్యలు వచ్చేలా ఉన్నాయి. అవి కొంచెం ప్రికాషన్స్ తీసుకోవాలి. మోకాళ్ళ నొప్పులు, నడువుల
నొప్పులు, ఇలా బాడీ పెయిన్స్, అలానే బ్లడ్కి సంబంధించిన రిలేటెడ్గా, స్కిన్కి సంబంధించిన రిలేటెడ్గా వచ్చేటువంటి అవకాశం ఉంది. అది శని భగవాన్ యొక్క అశుభ దృష్టి, దాంతో కేతు కూడా కలుస్తారు కాబట్టి కొంచెం ఆ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వీళ్ళకి కలిసి వచ్చే దిక్కు కానీ రంగు కానీ అలాగే రోజు దైవారాధన కూడా ఏం చేసుకోవాలో ఒకసారి తెలియజేస్తారా గురుగారు? ఖచ్చితంగా ఈ యొక్క కుంభరాశి వారికి తూర్పు దిశ బాగా కలిసి వస్తుంది, అలానే పడమర దిశ కూడా బాగా కలిసి వస్తుంది, ఉత్తర దిశ కూడా బాగా కలిసి వస్తుంది. ఒక దక్షిణం తప్పితే 3 దిక్కులు ఉన్నటువంటి సింహద్వారం కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది వీరి పేరు మీద కట్టించినట్టయితే కనుక. ఇకపోతే వీరికి కలర్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ అండ్ బ్లూ, ఈ 3 కలర్స్ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. ఇక వీరికి లక్కీ నెంబర్, ఈ సంవత్సరం మొత్తం కూడా లక్కీ నెంబర్ అంటే 4, 8, 6, ఈ 3 నెంబర్లు వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. ఎట్లా నువ్వు 8 ఉంది, ఇందులో 6 ఉంది, ఈ 2 కూడా ఇందులో కలిసి వస్తాయి. కాబట్టి 2020 సంవత్సరంలో పేరు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడి అన్నిటితో పాటు మంచి హోదా కూడా లభ్యపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏది కూడా చేజార్చుకోకూడదు, మన బద్ధకంతో చేజార్చుకోకూడదు. వీరికి కొంచెం చెప్పుకోవడానికి కొంచెం పొద్దున్నే బద్ధకంగా ఉంటుంది కాబట్టి ఈ బద్ధకంతో చేజార్చుకోకూడదు, కొంచెం చాకచక్యంగా ఉండాలి. ప్రతిరోజు కూడా వీరికి తీసుకునే ప్రికాషన్స్, హాట్ వాటర్ ఎక్కువ తీసుకోవాలి వీరు, అలానే వామ్ వాటర్, జీరా వాటర్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి ప్రతిరోజు కూడా వీరు తీసుకుంటూ ఆహారం ప్రకారంగా. ఇక వీరు ప్రతిరోజు కూడా వండేటువంటి వంటలు అయితే కనుక ఇంగు వాడుకోవాలి, అలానే పల్లి పౌడర్ కానీ లేదా ఇక మనకి బాదం పౌడర్ కానీ ఎక్కువ వాడుకోవాలి. అప్పుడు గ్రహాలన్నీ కూడా వీరికి సానుకూలంగా ఇస్తాయి. వెల్లుల్లిపై ఎక్కువ వాడుకోవాలి. అలా వాడటం ద్వారా ఏంటంటే మన బాడీలో హార్మోన్స్ కానివ్వండి, బాడీలో ఉండే గ్రహాల చలనం కానివ్వండి, మన సచక్రాల్స్ కానివ్వండి కూడా శుద్ధి అవుతాయి, శుభ్రంగా ఉంటాయి, క్లీనప్లు అవుతాయి, మన గ్రహాలు కూడా సానుకూలంగా ఉంటాయి. నవగ్రహాల దగ్గర పోయి ప్రదక్షిణ చేసేసి అక్కడ నవధాన్యాలు వేస్తే ఎంత పుణ్యం అయితే వస్తుందో, నువ్వు నూనె శనీశ్వరుని పూస్తే ఎంత పుణ్యం అయితే వస్తుందో, మనం తినేటువంటి ప్రికాషన్స్ ద్వారా కూడా మనకి ఆరోగ్యం ఏర్పడుతుంది, పుణ్యం వస్తుంది అనమాట. మనం తినే ప్రతి వస్తువులో కూడా గ్రహం ఉంటుంది. అప్పుడు మనం తినే ఆకుకూరలో బుధుడు ఉంటాడు, ఫ్రూట్స్ వెజిటేబుల్స్లో శుక్రుడు ఉంటాడు, గురువు ఉంటాడు. అలా మనం ఏది తినాలో ఆలోచించుకుంటే దాంతోపాటు మన గ్రహచలనం కొన్ని ఉంటుందన్నమాట. ఇంకా వీరు తినకూడనివి కొన్ని ఉంటాయి. అలాంటి ఇప్పుడు సపోజ్ మీనరాశి వారు ఉన్నారనుకోండి, మీనరాశి వారు నువ్వులు తినకూడదు, ఎందుకంటే ఆల్రెడీ శని భగవాన్ ఉన్నాడు, నువ్వులు తినడం ద్వారా ఇంకెక్కువగా ఇది అయిపోద్ది. అలానే వేరే వాళ్ళకి ఆయిల్ రాయకూడదు మీనరాశి వారు. అలానే కుంభరాశి వారు ఉన్నారు, కుంభరాశి వారు వేరే వాళ్ళ దగ్గర నుంచి ఆయిల్ తీసుకోకూడదు, ఏ నూనె కూడా చేత్తో తీసుకోకూడదు. ఆయిల్ అనేది కానీ నెయ్యి అనేది కానీ ఎవరిని ఇస్తూ ఉంటే చేత్తో తీసుకోకూడదు. అలా తీసుకోవడం కూడా దోషాలు ఉంటాయి. ఇది లైఫ్ లాంగ్, ఒక సంవత్సరానికి సంబంధించింది కాదు. ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా పక్కన పెట్టించి తీసుకోవాలి, చేత్తో తీసుకునే కూడదు. ఉప్పు ఒకటి, ఆయిల్ ఒకటి, ఆవాలు ఒకటి, మెంతులు ఒకటి, ఇవన్నీ కూడా ఈ కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ ఏది కూడా ఎవరైనా ఇస్తూ ఉంటే ఆడ పెట్టి అని చెప్పాలి, పెట్టించి తీసుకోవాలి. ఈ కుంభరాశి వాళ్ళకి ఏంటంటే జీవితకాలం ప్రెడిక్షన్ ఇది ఒక సంవత్సరానికి సంబంధించింది కాదు, వీళ్ళు లైఫ్ లాంగ్ పాటించుకోవాలి. ఇవన్నీ కూడా ఆయిల్, ఉప్పు ఇలాంటి ద్రవ్యాలు కూడా తీసుకోవడం వల్ల ఏంటంటే ఆ శని భగవానికి అశుభ దృష్టి ఎక్కువైపోతుంది, రాహు ప్రభావం ఎక్కువైతుంది. ఎందుకంటే ఫైర్ యాక్సిడెంట్లు అవటం కానీ, ఫైర్ అవటం కానీ, అక్కడ ఏదైనా తాలింపేసి కూడా చిందేసి మొహాన్ పట్టడం కానీ, ఇలాంటి డిస్టర్బెన్స్ అవుతుంది. తిన్న వస్తువు తినలేం మనం, అంటే చేసిన వస్తువు మనం తినలేమన్నమాట. అలాంటి డిస్టర్బెన్స్ ఎక్కువ అవడం వలన ఇబ్బంది అవుతుంది. కాబట్టి అలాంటివి ఏమి చేయకూడదు. ఇంకా ఎవరైనా ఇస్తానంటే కూడా పక్కన పెట్టండి అని చెప్పాలి. ఇంకోటి ఏంటంటే పాలు, పెరుగు కూడా చేతికి తీసుకోకూడదు కుంభరాశి వారు, ఎందుకంటే చంద్రుడికి అశుభంగా ఉంటుంది, రవికి సంబంధించినటువంటిది కాదు. కాబట్టి ఇవన్నీ కూడా గ్రహాలకు సంబంధించినటువంటి వస్తువులు కాబట్టి తినేటువంటి వాటిలో కూడా మనం ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇప్పుడు మనం చెప్పినటువంటి ప్రికాషన్స్ ఏదైతే ఉందో అది తీసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా బద్ధకం తగ్గుతుంది, వారికి ఉన్నటువంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్ తగ్గుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది, అన్ని రకాలుగా బాగుండేందుకు ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇక 2020 సంవత్సరంలో ఈ డిసెంబర్ మాసంలో మాత్రం కొంచెం ప్రికాషన్స్ తీసుకోవాలి ఆరోగ్య ప్రకారంగా. ఇక వీరికి ప్రయాణాలు చాకచక్యంగా చేయొచ్చు. వీరు తీసుకోగలిగితే కనుక ఏదైనా కారు కానీ బండి కానీ తీసుకోవాలనుకుంటే కనుక బ్లూ కలర్, గ్రీన్ కలర్, రెడ్ కలర్, ఈ 3 కలర్లు ఏదైనా తీసుకోవచ్చు. ఇక వీరికి కలిసి వచ్చేటువంటి వారం శుక్రవారం, శనివారం, గురువారం, 3 వారాలు కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తూ ఉంటాయి. ఎందుకంటే కనుక వీరికి మామూలుగా అయితే గురువారం కలిసి రాదు. అలాంటిది ఇప్పుడు ఏమవుతుందంటే కనుక గురువు మంచి ఆధీనంలో ఉన్నారు, వీరికి మంచి స్థానంలో ఉన్నాడు, గురువు మంచి శుభదృష్టితో ఉన్నాడు. కాబట్టి గురువారం కూడా వీరికి బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఇక వీరికి అనుగ్రహించేటువంటి గ్రహాలన్నీ కూడా బాగుంటాయి. ఇక వీరికి చేసుకోవాల్సిన పరిహారం కన్నా ముందు ఒక చిన్న విషయం ఏంటంటే కనుక మనం చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఆల్రెడీ మన ప్రేక్షకులు విన్నారు, కానీ గురుగారు చెప్పారు బాగుంది, కానీ గురుగారు చెప్పిన తర్వాత మా జాతకం అలా కలిసి రావట్లా, అసలు మాది కుంభరాశి లేదో కూడా తెలియట్లా. ఒకవేళ కుంభరాశి అయినప్పటికీ అందరికీ బాగుంటుంది, గురుగారు చెప్పినట్టు జరుగుతుందేమో, కానీ మాకెందుకు అవ్వట్లేదు, ఈ ఒక అవునమ్మకం, అనుమానం, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏంటంటే మనకు తెలియకుండా. ఇప్పుడు కుంభరాశి వారు ఏంటంటే సాదాసీదాగా మంచివారు, అందరి శత్రువును కూడా మంచిగా చూసేటువంటి తత్వం. వాకిట్లోకి వస్తే రండి కూర్చోండి మాట్లాడదామని చేపులో మాట్లాడేటువంటి శత్రుత్వం చూపించేటువంటి వ్యక్తులు కాదు వీరు. వీరిని కొట్టినా కూడా మళ్ళీ కనిపిస్తే పలకరిస్తారు.
అంటే వీరికి ఆ గర్వం ఉండదు. అలాంటి వ్యక్తులు ఎదుటి వాళ్ళందరినీ కూడా మంచి అనుకుంటారు. అలాంటి మంచి అనుకున్న వారే మనకి వెనక గట్టపలా పొడుస్తూ ఉంటారన్నమాట. అవును. అలా పొడిచినప్పుడు ఏమవుతుందంటే కనుక మనకి తెలియకుండానే మన మీద కొన్ని క్రియలు ఏర్పడతా ఉంటాయి. చేతబడులు, హిప్నటిజాలు, బ్లాక్ మ్యాజిక్లు ఈ రోజులు చాలా ఉన్నాయి. మందు పెట్టడాలు ఈ రోజులు చాలా ఉన్నాయి. కాబట్టి మనని కొట్టేయాలి, దించేయాలంటే కనుక ఇలాంటి క్రియల వల్ల కూడా మనల్ని ఇబ్బంది పెట్టొచ్చు. అలాంటి క్రియలు మన మీద ఉంటే మనం చెప్పినట్టుగా ఆ జాతకంలో జరగదు. ఓకే. వారు ఎప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు, ఎదగకుండా ఉంటారు, అష్టదిబ్బందులు ఉంటుంది, ఏ పని చేసినా ముందుకు వెళ్ళదు, కోపం ఎక్కువ వస్తుంది, చిరాకు ఎక్కువ వస్తుంది, ఫుడ్ తినలేరు. ఇలాంటి సమస్యలతో బాధపడేటువంటి అందరికీ కూడా జాతక ప్రకారం కాదు, అది జాతకాల్లో ఉండదు. అది యజ్ఞ యాగ హోమాలు, జపాలు, తపాలు, దానాలు చేసుకుంటే పోదది. అది ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్నట్టుగా. అది ఏదైనా సమీపంలో తంత్రమంత్ర గురువులు ఉంటే కనుక ఖచ్చితంగా చూపించుకుంటే, ఈరోజు దొంగ గురువులు కూడా ఎక్కువైపోయినారు. వారిని మనం చూసుకొని ఏ గురువు అయితే మంచిగా ఉన్నారో చూసుకొని కనుక ఆ గురువు దగ్గరికి వెళ్ళి సంప్రదాయ ప్రకారంగా వెళ్ళేసి ఆచరణ చేసుకున్నట్టయితే కనుక అప్పుడు పరిహారాలు చేసుకుంటే అప్పుడు మనం చెప్పినటువంటి జాతకం ఏదైతుందో 2020 సంవత్సరంలో వీరు కూడా వృద్ధులయ్యేదానికి, వృద్ధులు అయ్యేదానికి, వృద్ధులు అంటే ముసలి వాళ్ళు అయిపోతారు, ముసలి వాళ్ళు కాదు. ఇప్పుడుకి కుంభరాశిలో ముసలి వాళ్ళు అసలు ఎవరు. కాబట్టి వారు వృద్ధులు అయ్యేదానికి కాదు, వృద్ధులు అయ్యేదానికి బాగుంటుంది. కాబట్టి వారు ఆ రకమైన ప్రయత్నించాలి. ఇక దేవుడు ఆ దైవారాధన అయితే కనుక వీరికి నటరాజస్వామి కానీ అలానే దక్షిణామూర్తి ఆలయాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. కాబట్టి శివాలయంలో ఎప్పుడైనా సరే దక్షిణామూర్తి దొరికితే ఓకే, లేదంటే శివాలయంలో పంచామృత అభిషేకం ప్రతి 3 మాసాలకు ఒకసారైనా వీరు ఆచరించాలి. అలానే సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఎప్పుడైనా ఒకసారి వీరు ఆచరించుకోవాలి, 6 మాసాలకు ఒకసారి సరే. అక్కడే అలానే వీరికి కుక్కలకు కానీ ఆవులకు కానీ గోధుమ రొట్టెలు చేసి దాంట్లో షుగర్ వేయకుండా, దాంట్లో ఉప్పు వేయకుండా బెల్లం కానీ తేనె కానీ కలిపినటువంటి గోధుమ పిండితో కలిపినటువంటి రొట్టెలు ఏవైతే ఉన్నాయో ప్రతి గురువారం కానీ లేదా పక్షానికి ఒకసారి అయినా సరే లేదా మాసానికి ఒకసారి అయినా సరే, ఆ అమావాస్య ముందు పౌర్ణానికి ముందు అయినా సరే వీరు ఆవులకు తినిపిస్తే కనుక చాలా మంచి జరుగుతుంది. అదే గలిక బెల్లం కలిపి కూడా ఆవులు తినిపించడం ద్వారా వారికి ఉన్న పితృదోషాలే కాకుండా కాలసర్ప దోషం, నాగదోషం, కుజ దోషాలన్నీ కూడా కొంతమేర పటాపంచలు అయిపోయేదానికి, అదృష్టం ఎక్కువ కలిసి వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ రకమైన పరిహారాలు ప్రతి 3 మాసాలకు ఒకసారి, ప్రతి కుదిరినప్పుడు చేసుకుంటూ ఉంటే కనుక ఖచ్చితంగా వీరికి కలిసి వచ్చేదానికి అవకాశం కల్పిస్తోంది. ఇకపోతే ప్రతి 6 మాసాలకు ఒకసారి అయినా సరే ఏదైనా ట్రస్టులకు కానీ అనాథాశ్రమం కానీ వీరికి తోచినంత సహాయం చేస్తే కూడా, డబ్బు సహాయం చేసినా ఏదైనా వస్తు రూపంగా సహాయం చేస్తే కూడా వీరు చేసినటువంటి సహాయం ఏంటంటే ధాన్యాలు ఉంటాయి కదా, ఇప్పుడు మనకు బియ్యం ఉంటాయి, ఉప్పు, పప్పు, చింతపండు ఇలాంటివి ఉంటాయి కదా, ఇలాంటి ద్రవ్యాలు ఏదైనా దానం చేస్తే కూడా చాలా మంచి జరిగేదానికి ఆలోచన అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడైనా 6 మాసాలకు ఒకసారి సరే ఆకు పూజ చేయించాలి హనుమాన్ మందిరంలో. ఇవన్నీ చేసుకుంటుంటే కుంభరాశి వారు 2026 సంవత్సరంలో మంచి స్థానానికి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి ఈ రకమైన ప్రయత్నం చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు కుంభరాశి వారు. ఓకే గురుగారు. సో విన్నారు కదా, కుంభరాశి వారికి వారి గుణగణాలు, అలాగే 2026లో వాళ్ళకి ఎలా ఉంటుందో గురుగారు చాలా క్లియర్గా తెలియజేశారు. ఇంకా మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా, లేకపోతే మీకు ఎలాంటి సమస్య అయినా క్లియర్ అవ్వట్లేదు, ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా కూడా గురుగారిని సంప్రదించాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. నమస్తే.